నీకు ఎలాంటి హౌస్ కావాలి? ఇల్లు చిన్నదైనా క్యూట్గా ఉండాలి, అండ్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇల్లు కొన్నాక ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా మనశ్శాంతిగా ఉండాలి. నైస్. అయినా అలాంటి ప్రాపర్టీ ఈ రోజులో ఎలా దొరుకుతుంది? ఎందుకు దొరకదు? realrupee.com లో దొరుకుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే చూసేద్దామా? For legally verified properties, please log on to realrupee.com. It's too much. నిత్య నిత్యమేనని కాకపోతే మీకు అదే కెమిస్ట్రీ బాగా కుదిరింది, మీ ఇద్దరు లేకపోతే సినిమా లేదన్నారు. ఒకవేళ నిత్యమేనని కాకపోతే కూడా మీరు ఎంతలాగా ఈ కెమిస్ట్రీ కుదిరేది కాదా, ఇంత బాగా అవుట్పుట్ వచ్చేది కాదా, మీరేమంటారండి? నేనా సార్? నా దగ్గర లేదు సార్. Everything is because of him, sir. Because the director one who says no, this is okay, this is not okay. So we are trying to make him happy. What he has written, what is his vision, it depends on the director, not depends on the actors. We just listen and we try to make it right. అంటే చాలా సినిమాల్లో మీరు స్పెషల్ రోల్స్ వేస్తూ ఉన్నారు, అంటే నాట్ ఓన్లీ లీడ్ హీరో బట్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. బట్ ఇప్పుడు వరుసగా మళ్ళీ హీరో టైప్ ఆఫ్ రోల్స్ అనేవి సినిమాలు అనేవి మీరు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మీకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ వెర్సటాలిటీ అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు? ఎప్పుడు ఎంజాయ్ చేశాను సార్. I think I tried so many films past 15 years and I enjoy doing it. Even whether it is a guest in Nitya's film, first film, Malayalam film we did, 19 I was a guest role. It was a guest role. So I did guest roles also, as a villain also. I love it, I'm doing it. Thank you, sir. Nitya garu, how to balance between wife and mother అని సార్ ఫిగర్ అవుట్ చేస్తే లైఫ్లో ఎంటర్టైన్మెంట్ లేదు సార్. అది లైఫ్కి ఎంటర్టైన్మెంట్ సార్. ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. ఐ బిలీవ్ ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. బట్ ఈ లైన్ వచ్చి చాలా రిలేటబుల్ లైన్ అండి. ఐ హోప్ ఇట్ విల్ బీ బిగ్ హిట్ దెన్ తమిళ్ ఆల్సో. Yeah, we also expecting that, sir. Thank you. నిత్య గారు, And first question is very good question, sir. Thank you. థ్యాంక్ యూ. నిత్య గారు, ఇందాక మీరు అన్నారు కదా ఇయర్లీ 2 సినిమాలే, లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేసాను దొరకట్లేదని చెప్పి. మీ విషయానికి వస్తే ఒక చిన్న కన్ఫ్యూజన్. దొరకట్లేదని చెప్పట్లేదు కదా నేను. ఐ మీన్ స్క్రిప్ట్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ది స్క్రిప్ట్ అని మీ విషయంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. నిత్య గారిని ఎక్కువ చూడాలనిపిస్తుంది. ఎక్కువ చూస్తేనేమో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్దేమో అని చెప్పి భయం వేస్తుంది. సో ఇబ్బంది అయినా సరే మీరు తక్కువ సినిమాలు చేయడమే ఒక రకంగా మంచిది. సో స్వీట్. లేదు, నేను ఎక్కువ చేస్తే కూడా క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు అసలు. అలా ఉంటే డబుల్ బోనస్ మాకు. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలా లాంగ్వేజెస్లో చేస్తాను కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూడండి, తెలుగు కోసం మాత్రం వెయిట్ చేయకండి. Please watch all the languages with subtitles. Good to see you, Andy. Good to see you. Waiting for your Telugu film next. Thank you so much. Thank you. విజయ్, అండ్ మీరు బయట కూడా మంచి ఫుడీ అనుకుంటా కదా? Not really. Okay, but trailer లో అయితే made up thing. Yeah. సో ట్రైలర్ లో అయితే మంచి ఫుడీ లా కనిపిస్తున్నారు. అవును. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు, ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు, ఏది బెస్ట్ అనిపించింది? యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తిన్నాను. నేను లైఫ్లో తినలేదు అస్సలు. నాకు నచ్చదు, నేను తిన్నాను. ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను. కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఈట్ ఇట్. నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని, కానీ ఫిష్ తినిపించారు నన్ను, ఫిష్ హెడ్ తినిపించారు. దాన్ని బాగా తినాలి నువ్వు, బాగా ఇలా అన్నారు. సో అవన్నీ తిన్నాను. యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను. కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పరోటాలు తిన్నాను. ఓకే, మధురైలో ఉన్నాం కదా, ఇక్కడే కదా తినాలి అని. సో తిన్నాను నేను కొంచెం. బట్ నౌ అగైన్ నో. విజయ్ గారు, ఇందాక త్యాగరాజన్ గారితో మిమ్మల్ని పోల్చడం, విజయ్ సేతుపతి గ్రేట్ యాక్టర్, దాంట్లో నో డౌట్. సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్గా 3-4 షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు? I think నేను ముందే చెప్పాను, it's too much for comparing with Kamal sir. It's too much, but still out of love he's saying I take it, and thanks so much for it. They are legends, we are fans. Okay, Puri sir is a legend, and working with him is a great experience and very sweet. Every day I enjoy working with him.
The way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. ప్లీజ్ ఓన్లీ సార్ మేడం గురించి మాత్రమే అడగరా? ఈ సినిమాని సరే రిలీజ్ అంటే ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే మీ సినిమాలు ఏంటి తమిళ్లో ఫస్ట్ రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ లేదా కొంత టైం తీసుకుని రిలీజ్ చేస్తుంటారు, ఎందుకని సార్? ఈ సినిమా ప్రొడ్యూసర్ సత్యజ్యోతి టి త్యాగరాజన్ సార్, వాళ్ళ సార్ని అడగండి సార్. సార్ వీఆర్ జస్ట్ హీరో సార్. వీ జస్ట్ గో టు సెట్ అండ్ లిసన్ టు డైరెక్టర్. వాట్ ఎవర్ హీ వాంట్స్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ రిలీజ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ మై ప్రొడ్యూసర్ విల్ డిసైడ్. ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ సార్. వీ కాంట్ టేక్ ఎనీ కాల్ అన్ ఇట్. మీ సినిమా వస్తుందంటే కంపల్సరీ అది ఏదో ఒక మెసేజ్ లేకపోతే మంచి బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే ఉంటుంది కంపల్సరీ. మహారాజా లాస్ట్ టైం, ఇప్పుడు ఇది కూడా హిట్ అయింది. మేము తమిళ్తో పాటు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఒకేసారి రిలీజ్ అని, కాకపోతే టైం తీసుకుందాం అందుకని. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ బట్ నాకు వినిపించలేదు ఎందుకు సార్ ఓకే సార్, పూరి జగన్ గారితో చేయబోతున్నారు కదా సార్, అది అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న జానీ సినిమా కాన్సెప్ట్ అని అంటున్నారు. ఆటో జానీ అదేనా లేకపోతే ఇంకా స్టోరీ నేను ఎప్పుడు సార్ ఎలా సార్ చెప్పవచ్చు? ఈ వెయిట్ అండ్ సీ సార్. బట్ మూవీస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ సార్. పూరి గారికి ఫిల్మ్ ఎలా ఉండబోతుంది సార్? తెలుగు అంటే మీరు తెలుగు ఫస్ట్ సినిమా whatever film in whatever language we do know, sir, unless until you an audience see the film, we can't say, we just try to make good film to entertain audience, but unless until you say it, no, that we can't confirm it will be a sure hit. In Talavan the Sar madam also we showed to so many people and everybody liked it, but still we didn't get the confidence. We hope it will be a hit, but once the audience saw the film, then we got the confidence. Same way, any film, we work to give a hit. That's all. ఓకే. నిత్య గారు మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు, తెలుగులో మాత్రం అంటే మంచి కథలు సో ఈ సినిమాలో పాప క్యారెక్టర్ ఉంది కదా, అమ్మాయికి నిజంగానే అరగుండు కొట్టేసి చేశారు ఆ సీక్వెన్స్ అంతా కూడా? అవును. అమ్మాయి ఒక 1 month ఏమో అలాగే ఉండింది, హాఫ్ అందులో. సో మేము అందరూ చూస్తే కూడా వీ యూస్ టు ఆల్సో ఫీల్ బట్ అయ్యో పాపం చాలా క్యూట్గా ఉంటుంది. కానీ ఆమె చేసింది అన్నీ రియల్లే. ఆమె నాతో పాటు చాలా ఉంటుంది, నాతో చాలా కనెక్టెడ్గా చాలా అటాచ్డ్గా ఉంటుంది. సో నన్ను అమ్మ అని పిలిచిన ఫస్ట్ బేబీ తను. నన్ను షార్ట్ మధ్యలో సడన్గా నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి అమ్మ అని చెప్పింది. సో ఫస్ట్ టైం నన్ను ఒక బేబీ అమ్మ అని పిలిచింది. సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్. కానీ తను నేనేమైనా మాట్లాడితే తను ఇమిటేట్ చేస్తుంది. సో అదే మీరు ఫిలింలో చూస్తారు, నేను మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఇమిటేట్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ బేబీ. ఎందుకంటే మీ ఇద్దరు బాగా చేశారు. మీ ఇద్దరి కంటే కూడా ఎక్కువ అమ్మాయి కష్టపడింది అనిపించింది పాప. కాదు, షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్. షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్. సో డైరెక్టర్ పాండిరాజ్ సార్, బై ఎనీ ఛాన్స్ పటాకా వాజ్ అన్